16th సెంచరీలో న్యూటన్ చేసిన ప్రిజం ఎక్స్పెరిమెంట్ వల్ల సన్లైట్లో 7 కలర్స్ ఉన్నాయని తెలిసింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సన్ కేవలం వైట్ లైటే కాకుండా ఇంకా చాలా రకాలైన వేవ్ లెంగ్త్స్ ఉన్న రేస్ని విడుదల చేస్తుంది అని తెలుసుకున్నారు. ఆ రేస్ యొక్క వేవ్ లెంగ్త్ అండ్ ఎనర్జీ బట్టి వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో గామా రేస్ దగ్గర నుంచి రేడియో వేవ్స్ వరకు క్లాసిఫై చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విజిబుల్ లైట్ ప్రిజం నుంచి వెళ్తుందో ఆ లైట్ 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. అంటే రెయిన్బో కలర్స్లో కనిపిస్తుందన్నమాట. ఈ స్ప్లిట్ అయిన ప్రతి కలర్కి డిఫరెంట్ ఎనర్జీ అండ్ వేవ్ లెంత్ ఉంటుంది. దీనిలో షార్టర్ వేవ్ లెంత్ ఉన్న కలర్స్ వైలెట్ అండ్ బ్లూకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే లాంగర్ వేవ్ లెంత్ ఉన్న కలర్స్ రెడ్ అండ్ ఆరెంజ్కి తక్కువ ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే సన్లైట్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో ఆ లైట్ అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్ అండ్ పార్టికల్స్కి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు స్కాటరింగ్ జరుగుతుంది. ఈ పార్టికల్స్ తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ని ఎక్కువ స్కాటర్ చేస్తాయి. అలాగే ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ని తక్కువ స్కాటర్ చేస్తాయి. బ్లూ అండ్ వైలెట్కి తక్కువ వేవ్ లెంత్ ఉండడం వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ ఆ కలర్ని ఆల్ డైరెక్షన్స్లో స్కాటర్ చేయడం వల్ల మనకి స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ని రేలీ అనే ఒక ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ 1871లో ప్రపోజ్ చేయడం జరిగింది. ద అమౌంట్ ఆఫ్ స్కాటరింగ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ వేవ్ లెంత్. మనం ఒకసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూస్తే బ్లూ కంటే వైలెట్కి తక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి వైలెట్ ఎక్కువ స్కాటర్ అవ్వాలి కదా, మరి ఎందుకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది? దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. వైలెట్ రేస్ని అప్పర్ అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, మన హ్యూమన్ ఐ వైలెట్కి తక్కువ సెన్సిటివ్గా ఉండడం వల్ల, సన్ నుంచి వచ్చే వైట్ లైట్లో వైలెట్ కలర్ తక్కువగా ఉండడం వల్ల, దీనివల్ల మనం చూస్తున్న ఈ స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఓకే, స్కై బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుందో తెలిసింది. కానీ కొన్నిసార్లు అంటే సన్సెట్ ఇంకా సన్ రైజ్ అప్పుడు సన్ ఇంకా క్లౌడ్స్ కలర్ చేంజ్ అవుతాయి కదా. సన్సెట్ ఇంకా సన్ రైజ్ అప్పుడు సన్ హొరైజన్ దగ్గర ఉంటాడు. అంటే ఆకాశం ఇంకా నేల కలిసే ప్లేస్ లేదా పాయింట్ని హొరైజన్ అంటారు. ఈ విధమైన పొజిషన్ లేదా ప్లేస్లో ఉండడం వల్ల సన్ నుంచి వచ్చే లైట్ అట్మాస్ఫియర్లో నార్మల్ డే కంటే ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. రైలీ చెప్పినట్టు షార్టర్ వేవ్ లెంత్స్ లాంగర్ వేవ్ లెంత్ కంటే ఎక్కువ స్కాటర్ అవుతాయి కాబట్టి షార్టర్ వేవ్ లెంత్ బ్లూ అండ్ వైలెట్ అనేవి అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ వల్ల ఎక్కువ స్కాటర్ అవుతాయి. దీనివల్ల మనకి ఈ కలర్స్ కనిపించవు. కానీ లాంగర్ వేవ్ లెంత్ ఉన్న ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో తక్కువ స్కాటర్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లో డైరెక్ట్గా ట్రావెల్ అవ్వి మన ఐకి కనిపిస్తాయి. దీనివల్ల మనకి సన్సెట్ ఇంకా సన్ రైజ్ అప్పుడు స్కై రెడ్, ఆరెంజ్ లేదా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఈ విధమైన రెడ్ కలర్ మనకి అట్మాస్ఫియర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ వల్ల కూడా వస్తుంది. అక్కడే ఉండే క్లౌడ్స్ ఆ కలర్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఆ క్లౌడ్స్కి ఆ కలర్ వస్తుంది. కానీ మామూలు రోజుల్లో క్లౌడ్స్ వైట్ లేదా గ్రే కలర్లో కనిపించడానికి సన్లైట్ని ఆ క్లౌడ్స్ స్కాటర్ చేయకుండా ఈక్వల్గా రిఫ్లెక్ట్ చేయడం వల్ల వైట్ కలర్లో కనిపిస్తాయి. గ్రే లేదా లైట్ బ్లాక్ కలర్లో కనిపించడానికి క్లౌడ్స్ థిక్నెస్ ఇంకా డెన్సిటీయే కారణం. ఈ వీడియోలో మనం న్యూటన్ చేసిన ప్రిజం ఎక్స్పెరిమెంట్ వల్ల సన్లైట్లో 7 కలర్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఇంకా ఆ కలర్స్ ఏ విధంగా స్కై కలర్ని మారుస్తుందో అని రేలీ ప్రిన్సిపల్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ లేదా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.